Hi. Wow. Arco is one of the most beautiful places in India. Really amazing. Mountains, lakes, valleys, greens everywhere. You see, it's beautiful. అంకుల్ మీరు తాగుతున్నారా? ఏంటి అంకుల్ ఇది? విధమ్మా విధి. అర్థమైందిలే, అందరూ గుర్రం ఎక్కారు. సచిన్ గ్రేట్. అదేంటి ఇక్కడ టీవీ వస్తుంది, నా రూమ్ లో రావట్లేదు? అది కూడా విధమ్మా విధి. ఇది కాదురా. ప్రభా ప్రభా, నందిని రూమ్ లో కేబుల్ కట్ అయిందంటే నువ్వే గుర్తొచ్చావురా. సైకిల్ కప్పుడు నా జీవితం నాకు చేయగలనా? మీ అమ్మ చూసే సీరియల్ నీకు నచ్చకపోతే కేబుల్ కట్ చేస్తా. ప్లీజ్ మాట్లాడుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ, ఐ వాంట్ టు టాక్ టు యు. ఒక నిమిషం వస్తారా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నన్ను టార్చర్ పెడుతూనే ఉన్నారు. కేబుల్ ఎందుకు కట్ చేశారు? హలో మేడం, నేను కట్ చేశాను ఎవరు చెప్పారు? ఇందాక మీరు అక్కడ నించున్నారు కదా. అక్కడ కాక్ కూడా ఉంది, కాక్ కట్ చేసి ఉండొచ్చు కదా. ఏం మాట్లాడుతున్నాను? నేను బయటికి రాగానే మీరు ఓవర్ గా బిహేవ్ చేశారు, అంటే మీరే కట్ చేశారు. నేను కటింగ్? నేనంత చీప్ గా బిహేవ్ చేయను మేడం. చూడరా ఎంత చీప్ గా బిహేవ్ చేస్తున్నాడు. మీతో మాట్లాడడం వేస్ట్. ఇంకెప్పుడన్నా నా జోలికి వస్తే మర్యాదగా ఉండదు. నో ఏ చూడరా వాడిని, ఎంత పొగరో, ఒళ్ళంత ఎటకారమే. అందమే నక్కుంటే అంతే మరి. బాబాయ్. ఏం ప్రభా, తిన్నావా? నేను తిన్నాను. బాండ్ బాబు తినలేదు. తినలేదా? తిండి తినకుండా ఆటలు ఏమిట్రా? ఆటల్లో పడ్డారంటే తిండి గుర్తురాదు. అందరూ ఇంట్లో పదండి, పదండి, పదండి. అక్కడ తినండి, బాగా తినండి, ఆటలాడుకో. అంతేగాని తిండి తినకుండా. ఈ రివెంజ్ లోకే లవ్ మ్యాటర్ ఏం చేసావు? రోజులు కరిగిపోతున్నాయి అక్కడ. ఇంకా 8 days ఉంది. చూడు, 5 days లో పడేస్తా. కుదరదురా, నువ్వు రావాల్సిందే. వస్తున్నావంతే. ఎవర్రాది? నా కొడుకురా, ఆస్ట్రేలియాలో చదువుకుని వైజాగ్ లో ట్రైనింగ్ అవుతున్నాడు. ఓహో. ఇక్కడికి రారా అంటే టైం లేదు, రాను అంటున్నాడు. ఏదిటి? హాయ్ రిషి, ఏంటి రానంటున్నావు? రమ్మన్ రా. నేను విశ్వనాథ్ అంకుల్ని. అంకుల్ని. చూడు రిషి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నా ఫ్రెండ్స్ పిల్లలు నీ అంత బాగా చదువుకున్న వాళ్ళు ఎవ్వరు లేరు. నందిని తెలుసుకా నీకు? తను లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్. గోల్డ్ మెడలిస్ట్ నీ కథలో చాక్లెట్ దొంగం చేసావేంట్రా? అంటే నా క్యారెక్టర్ పెంచడం కోసం ఆ క్యారెక్టర్ అలా తగ్గించాను. మరీ అంత తగ్గించాలా ఏంటి? రావచ్చు కదా. నందిని, యా డాడ్. మన అప్పలనాయుడు కొడుకు రిషి ఆస్ట్రేలియాలో చదువుకున్నాడు. వైజాగ్ ట్రైనింగ్ వచ్చాడు, ఇక్కడికి రమ్మంటే రానంటున్నాడు. నువ్వు చెప్పమ్మా ఒకసారి. డాడ్, హాయ్ రిషి, హౌ ఆర్ యు? డు యు రిమెంబర్ మీ? దిస్ ఇస్ నందిని. యా. నో రిషి, అలాంటి కుదరదు. ఇక్కడ చాలా బోర్ కొడుతోంది. నువ్వు తప్పకుండా రావాలి. ఓకే ఓకే, సీ యూ, బై. డాడ్, హిస్ కమింగ్. థ్యాంక్ యూ. ఎనీ టైమ్. నందిని నేను కావాలని ఏడిపిస్తున్నట్టుందిరా. అసలు నందికి నేను కోపం, మళ్ళీ రిషిగాడు ఎవడో. చెప్తా, సిగరెట్ ఇరా. ఒరే, నీ కడుపు మన నాకు అర్థమైంది. ఎందుకు నా టెన్షన్ పడతావు? ఆ వచ్చేవాడి పేరు రిషి, చాలా స్టైల్ గా ఉంది. కానీ వాడు ఎవరు కొడుకు? అలాంటి అప్పిగాడికి రుచిక రోషన్ పుడతాడా? అప్పిగాడే పుడతాడు. సారీ మామ, సారీ. సారీ రా. నీకున్న దరిద్రం ఇదే. మా అక్కకి స్విట్జర్లాండ్ అంటే ప్రాణం. ఎవరన్నా స్విట్జర్లాండ్ గురించి మాట్లాడితే అలా వింటూనే ఉంటుంది.
అదే ఇండియా గురించి కానీ ఆంధ్ర గురించి కానీ మాట్లాడేమనుకో వైరపోద్ది రేయ్, ఆగరా. ఏంట్రాడు నేను నందిని గురించి ఎంత గొప్పగా ఉంచున్నాను ఇడేంటి స్విస్ తొక్క అంటాడు. ఒరేయ్, తెలుసో తెలియకు యాఫ్ టికెట్ గాడు మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు నందినికి వినపడేటట్టు స్విట్జర్లాండ్ పొగడాలి. నేనా? తప్పదురా, మనకు అసలే టైం తక్కువ ఉంది. నందిని ఇంప్రెస్ చేయటం ముఖ్యం. నువ్వు స్పీచ్ రెడీ చేసుకో, గ్యాంగ్ మేము రెడీ చేస్తాం. పదండ్రా. ఆ బ్లాక్ టికెట్ కాదు ఇంకా నన్ను హాఫ్ టికెట్ అనుకుంటున్నారా? మా అక్కకి అసలు స్విట్జర్లాండ్ అంటేనే చిరాకురా. స్విట్జర్లాండ్ ఎంత బ్యూటిఫుల్ కంట్రీ తెలుసా? అక్కడ రోడ్లు ఉన్నంత నీట్ గా ఇక్కడ ఆఫీసులు కూడా ఉండవు. మనం ఇక్కడ ఏసీ వేస్తేనే కూల్. అదే స్విస్ లో కంట్రీ 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 అంతా కూల్. ఇక్కడ మన రోడ్లన్నీ ఇరికిరిగ్గా, ఇళ్ళన్నీ ఇరికిరిగ్గా, గదులన్నీ ఇరికిరిగ్గా ఉంటాయి. అదే స్విస్ లో బ్రాడ్ రోడ్స్, బిగ్ హౌసెస్. అసలు మనం సుఖంగా ఉండడానికి ఇక్కడ ఏముంది చెప్పు? మళ్ళీ జన్మ ఉంటే స్విస్ లో పడతా. స్టాప్ ఇట్. ఫ్లో కరెక్ట్ గానే ఉంది కదా? ఇండియా గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? సుఖంగా బతకడానికి ఇక్కడ ఏముందా? ఇక్కడ మనుషుల మధ్య ప్రేమ ఉంటుంది. అదుంటే చాలు. ఆస్తులు ఐశ్వర్యాలు లేకపోయినా చచ్చే వరకు హ్యాపీగా బతికేయచ్చు. ఇక్కడ ఇళ్ళన్నీ ఇరుగ్గా ఉన్నా అలా ఎవరు ఫీల్ అవ్వరు. అందరూ దగ్గరగా ఉన్నామని ఫీల్ అవుతారు. ఇక్కడ ఏ రక్త సంబంధం లేకపోయినా కూడా మనిషి అంటే మనిషి ప్రాణం ఇస్తారు. కానీ అక్కడ రక్త సంబంధం ఉన్నా ఒకళ్ళనొకళ్ళు పట్టించుకోరు. ఇన్నాళ్ళు నేనేం మిస్ అయ్యానో ఇక్కడికి వచ్చాకే అర్థమైంది. ఈ 4 రోజులు వీళ్ళంతా చూపించిన ప్రేమ, మేం అనుభవించిన సంతోషం తలుచుకుంటుంటే జన్మ జన్మలకి నాకు ఇక్కడే పుట్టాలనిపిస్తోంది. ఐ లవ్ ఇండియా అండ్ ఐ హేట్ యూ. నందినే హేట్ యూ అని చెప్పేసింది కదా, ఇంకెక్కడెందుకు? మన హైదరాబాద్ వెళ్ళిపోదాం పద. ఒరే యూజ్లెస్ ఫెలో, ఇప్పుడే నాకు నమ్మకం వచ్చింది. నా నందిని నేను ఎలా ఉండాలని ఊహించుకున్నానో అలాగే ఉంది. ఇప్పుడు చూడు ఎంత ఈజీగా అవలీలుగా పడేస్తాను. కుదరదు. ఎవడు రాడు? మా అక్క షటిల్ అస్సలు ఆడదు. బాస్కెట్ బాల్ అంటే ప్రాణం తెలుసా? ఐడియా వద్దు. ఒరే ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం వంకాయ. మీ అక్కకి బాస్కెట్ బాల్ ఇష్టం అయితే ఏంటి, లేకపోతే ఏంటి? ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా? పిచ్చిన కొడుకులాగా మేము బాస్కెట్ బాల్ కోర్టు రెడీ చేస్తే నువ్వు వచ్చి ఆడేసుకుందావా? నక్కు మరపా. ఆ లుక్ ఏంట్రా, ప్రతి ఒక్కరు లోపు అయిపోయింది. ఎందుకురా నవ్వుతున్నావు? ఆ నేనే టికెట్ కాదు ఇంకా నన్ను హాఫ్ టికెట్ అనుకుంటున్నారా? మా అక్కకి బాస్కెట్ బాల్ అంటే ప్రాణం రా. రే బాస్కెట్ బాల్ గ్రౌండ్ రెడీ చేయండి రా. నీ తెలివి దొంగల దోల బొడ్డోడని రివర్స్ చెప్తాడ్రా. రే ఆడ మామూలు ముదురు కాదురా, బాస్కెట్ బాలే కరెక్ట్. ఏ నందిని, ఎక్కడికి? అక్కడ బాస్కెట్ బాల్ ఆడుతున్నారంట. ఐ లైక్ దట్ గేమ్. చూడ్డానికి వెళ్తున్నాను. ప్రభా, కెన్ ఐ జాయిన్ యూ? ప్రభా, నీ ప్లాన్ వర్కౌట్ అయిందిరా. మై సన్ ఇస్ కమింగ్. హ్యాపీగా Watch him chop it up and make you feel so rude. Feel the rhythm on the bass, pump it up. Thought was fat. It's not a toy. నందిని, యా. హాయ్, ఐమ్ రిషి. ఓ హాయ్. Hi, I'm Rishi. ప్రభాస్. So, shall we start the game?
బాస్కెట్బాల్ ఆడడం ఎంత బాగా వచ్చా. సూపర్. పదండి పదండి